కేంద్ర ప్రభుత్వం 1961లో అమలులోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టాన్ని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా, సరళమైన భాషలో, సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండేలా రూపొందించబడింది. దీన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులో దీర్ఘ వాక్యాలు, క్లిష్టమైన నిబంధనలు, వివరణలు ఉండవని, పన్ను చెల్లింపుదారులకు పన్ను రేట్లు, స్లాబ్లు, టీడీఎస్ నిబంధనల్లో ఇటీవలి మార్పులు ప్రతిబింబిస్తాయని ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తెలిపారు. అదనంగా పన్ను భారం పెరగకుండా ఉండేలా ఈ బిల్లును రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. 2025 నుంచి 26 వరకు కేంద్ర బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించారు. వేతనదారులకు 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపి 12,75,000 రూపాయల వరకు పన్ను ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను స్లాబ్లు కింది విధంగా సవరిస్తున్నారు. 0 నుంచి 4 వరకు లక్షల రూపాయలు పన్ను లేదు. 4 నుంచి 8 వరకు లక్షల రూపాయలు 5%. 8 నుంచి 12 వరకు లక్షల రూపాయలు 10%. 12 నుంచి 16 వరకు లక్షల రూపాయలు 15%. 16 నుంచి 20 వరకు లక్షల రూపాయలు 20%. 20 నుంచి 24 వరకు లక్షల రూపాయలు 25%. 24 లక్షల రూపాయల కంటే ఎక్కువ 30%. ఈ మార్పులతో మధ్యతరగతి వర్గాలకు గణనీయమైన పన్ను ఉపశమనం లభిస్తుందని, వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేసి గృహ వినియోగం, పొదుపులు, పెట్టుబడులను పెంపొందించేందుకు తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లు పన్ను చెల్లింపుదారులకు, పన్ను విధించే వారికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉండి, పన్ను ఖచ్చితత్వం పెరగడంలో, వివాదాలు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది పన్ను సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే కీలకమైన చర్యగా భావించబడుతోంది.